రాముడు రామబాణాన్ని సంధించి గంగను పైకి రప్పించిన క్షేత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోటి దేవతలలో శివుడు సనాతనుడు, శివుడు బోలాశంకరుడు, శివుడు భక్తవశంకరుడు, శివుడు పంచభూతాలకు అధిపతి అయిన భూతనాథుడు, శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు, శివుడు సమస్త చరాచర జీవరాశులకు ఆయనే విశ్వనాథుడు. అంతటి మహాశివుని ప్రాచీన దేవాలయం మరి ఎక్కడ ఉంది? ఎంతో చరిత్ర కలిగి రాచకొండను ఏలిన ఆత్మనాయకుల కాలంలో వెలిసిన అంగడి బజారుగా పేరుగాంచిన చరిత్ర ఈ యొక్క గ్రామానికి ఉన్నది. దక్షిణ రెండవ కాశీగా పిలువబడుతున్న ఈ క్షేత్రం, కాశీకి వెళ్ళలేని వారు ఎవరైనా ఉంటే ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే నిజంగా కాశీకి వెళ్ళినట్టే అనిపిస్తుందట. రాముడు ప్రతిష్ఠించిన శివలింగం, నిరంతర జల ప్రవాహంలో ఉండే శివలింగం, శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం మరి ఎక్కడ ఉంది, గుడి యొక్క రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ హిందూ వ్లాగ్స్. మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్రం రాచకొండ అడవుల సమీపంలో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఎంతో పేరుగాంచిన చరిత్ర కలిగినటువంటి గ్రామంలో శ్రీ 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 బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఈ పుణ్యక్షేత్రం ఇక్కడే కొలువై ఉన్నది. రాష్ట్రం నలుమూలల నుంచెల్లి ఎంతో మంది భక్తులు ఈ యొక్క రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచెల్లి ఇక్కడికి రావాలంటే ఎల్బీ నగర్ నుంచెల్లి ఇబ్రహీంపట్నం బస్సులు చాలా అయితే ఉంటాయి. ఇబ్రహీంపట్నం నుంచెల్లి ఆరుట్ల గ్రామం ఈ యొక్క బుగ్గ జాతరకు చాలా బస్సులు అయితే ఉంటాయి. నాగార్జున సాగర్ హైవేగా చెప్పవచ్చు. ఈ యొక్క జాతర మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండింగ్ అవుతుంది, ఎన్ని రోజులు ఈ జాతర మనకు ఉత్సవాలు జరుగుతాయి అనేది వీడియో ఎండింగ్లో మాత్రం చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ మాత్రం వేసుకోండి. నిజంగా ఈ యొక్క వీడియో చూస్తున్న ఈ ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ప్రేక్షకులకు బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దర్శనం మీ అందరికీ అందిస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ ముందు కనిపించే ఈ ఎంట్రన్స్ ఈ గుడి యొక్క ఎంట్రన్స్గా చెప్పవచ్చు. ఇక్కడి నుంచెల్లి మనం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోబోతున్నాం. ఇప్పుడు మనం గుడి లోపలికైతే వచ్చాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ నిత్యం నీరైతే ప్రవహిస్తూ ఉంటుంది నదిలాగా. అదేవిధంగా మోకాల లోతు నీట మునుగులో మనం ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాం. చూడండి, ఈ యొక్క గుడికి ఎడమ వైపున, అంటే ఇక్కడ కనిపించే ఎడమ వైపున శివలింగం అయితే కొలువై ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క గుడికి కుడివైపున మనకు ప్రసాదాలు, లడ్డూలు అయితే ఇక్కడే అమ్ముతారు. మనం స్వామివారిని దర్శనం చేసుకునే ముందు ఈ యొక్క నీటిలో స్నానం చేసుకొని మనం స్వామివారిని దర్శనం చేసుకుంటాము. అరణ్యవాసంలో ఉన్నటువంటి శివునికి రాముడు ప్రత్యక్షమైనాడు కాబట్టి ఇక్కడ శివుణ్ణి రామలింగేశ్వర స్వామిగా పేరుగాంచింది ఈ యొక్క క్షేత్రం. మరి ఈ యొక్క జాతర ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శివునికి ఇష్టమైన రోజు కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో స్టార్ట్ అయి అమావాస్య అంటే 15 రోజులు గడిచేలోపు ఈ యొక్క జాతర ముగిస్తుంది. ఈ యొక్క 15 రోజుల్లో స్వామివారికి లింగ పూజలు, అదేవిధంగా జాతర, ఇక్కడ స్నానాలు ఆచరించి పూజలు మాత్రం చేయడం జరుగుతుంది. ఇక్కడ 2 చోట్ల దీపాలు మాత్రం వెలిగిస్తారు. శివలింగం దగ్గర ఒకటి, అదేవిధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ నీటిలో, మోకాల లోతు నీటిలో నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఇక్కడ మనం దీపారాధన చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టు స్థలం కూడా ఇక్కడే ఉంటుంది. సో మీ మనసులో కోరిక కోరుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొడితే మనకు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఒక మంచి నమ్మకం. సో ఫ్రెండ్స్, మేమైతే ప్రతి సంవత్సరం ఈ యొక్క జాతరని దర్శించుకుంటాం. సో మీరు కూడా ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క బుగ్గ రామలింగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి, మీకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక ఈ దేవత కింద శివుడు, నాగదేవత ఇక్కడే కొలువై ఉంటుంది. ఈ యొక్క బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఎడమ వైపున, మన గుడి ఎడమ వైపున ఈ యొక్క శివలింగం కొలువై ఉంటుంది. సో మీరు ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా ఇవి చూడండి. ఇక్కడ కూడా ఈ శివలింగానికి పాలతో పాలాభిషేకాలు చేస్తూ శివలింగం దగ్గర కొబ్బరికాయలు కొట్టి దీపారాధన చేయడం మాత్రం చేస్తుంటారు.
సో ఫ్రెండ్స్, ఈ యొక్క బుగ్గ రామలింగేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో నిరంతరం మాత్రం జలపాతంలా నదిలాగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. పచ్చని ప్రకృతి వనంలో ఈ యొక్క పుణ్యక్షేత్రం దట్టమైన అడవిలో లోతట్టు ప్రాంతాలలో ఈ యొక్క శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క నది జలపాతంలా ఎప్పుడూ స్వామివారిని అభిషేకం చేస్తూ నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ యొక్క నది ప్రవాహం ఎక్కడ పుట్టి ఎక్కడ వరకు వెళ్తుందో ఇంతవరకు అంతు చిక్కలేదు. ఈ యొక్క నది ప్రవాహం జలపాతం స్వామివారి మహిమగా ఇక్కడ చెబుతుంటారు. ఈ యొక్క నది ప్రవాహం నిత్యం రామలింగేశ్వర స్వామివారికి అభిషేకం జరిగి నది ప్రవహిస్తూనే ఉంటుంది. అడవిలో ఎక్కడో పుట్టి ఈ యొక్క నది నీటి ప్రవాహం శివునికి అభిషేకంగా పుట్టిందన్నట్టు ఇక్కడ చరిత్ర చెబుతుంది. తూర్పు దిశ నుండి పడమరకు ప్రవహిస్తూ పడమర నుంచి తూర్పుకు వెళ్తూ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఇది ఇంతవరకు అంతు చిక్కలేదు. ఇప్పటికీ మిస్టరీగానే మారిపోయింది. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో గుట్టపైకి వెళ్ళడానికి కబీర్దాస్ ఆలయం కూడా ఇక్కడే కొలువై ఉన్నది. మెట్ల మార్గం ద్వారా మనం దర్శనం చేసుకోవచ్చు. కాశీలో ఉపదేశం పొందిన నరసింహ బాబా అనే సాధువు ఇక్కడే సమాధి కూడా ఇక్కడే జీవ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. 1975లో ఇక్కడే కబీర్దాస్ అనే ఆలయాన్ని నిర్మించారు గుట్టపైన. ఈ యొక్క ఆలయంలో చాలా కాలం పాటు ధ్యానం చేసిన నరసింహ బాబా ఇక్కడే జీవ సమాధి అయినట్టు చెబుతుంటారు. ఈ యొక్క శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న భక్తులు ఇక్కడే మెట్ల మార్గం ద్వారా కబీర్దాస్ అనే ఆలయాన్ని దర్శించుకొని ఈ యొక్క సమాధి కూడా చూసి వెళ్తుంటారు. అదేవిధంగా ఈ యొక్క మందిరానికి ఎదురుగా శివపార్వతుల ఆలయం కూడా ఉంటుంది. ఈ యొక్క శివపార్వతుల గుడి ఎదురుగా నాగన్న పుట్ట అని ఉంటుంది. కార్తీక మాసంలో ఈ యొక్క నాగన్న పుట్టని మహిళలు ఎక్కువగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం భక్తులు లక్షలాది మంది ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. కార్తీక మాసంలో నాగదేవత మహిళలకు ఇక్కడ ప్రత్యక్షమవుతుందని ఒక మంచి నమ్మకం. ఈ యొక్క జాతర రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో జరుగుతుంది కాబట్టి ఆరుట్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి జాతరగా మనం పిలుస్తాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇట్స్ మీ హిందూ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఒక లైక్ వేసుకొని మీ అమూల్యమైన కామెంట్ చేయండి. అంతవరకు ఉంటా మరి. జై బుగ్గ రామలింగేశ్వర స్వామి.